రోజువారీ నిరీక్షణకు లోబడి ఆమోదించిన చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్ నంద్యాల కూర్చున్నప్పుడు మాకు అధికారం లేదా? మున్సిపల్ ఆఫీసులో యాక్షన్లో కూర్చే అధికారం లేదా? మా కాదు బొచ్చాలి దర్జాగా మా కౌన్సిలింగ్ హాల్లో వచ్చి కూర్చున్నప్పుడు మేము పోనీకి లేదా? కాంట్రాక్ట్ కూర్చుని వానకుండా ఇల్లు మనకు లేదా? నాకు కాదు రెండే మాట. నాకు బాగా అధ్యక్ష మాకు విలువ లేనప్పుడు అంత మటు కాంట్రాక్ట్ విలువ ఉన్నప్పుడు క్యాన్సల్ కాదు అధ్యక్ష. ఇప్పుడు మాకు ఎంత అవమానం జరిగింది, మాకెంత జరిగింది. మాకైతే మా వద్ద అధ్యక్ష మనకు మా వైస్ చైర్మన్ గారు ఇంత లోపలికి పోయిన అడుగు కూడా పెట్టలేదు మేము. ఇంత అవమానం జరిగినప్పుడు మేమెందుకు అధ్యక్ష? మాకెందుకు ఈ అజెండాలు? అజెండాలు రద్దు చేసి అన్ని అర్థం చేసేయండి. ఇంకా అంతా లేదు. మనకి విలువ లేనప్పుడు మనకెందుకు అధ్యక్ష? మనకు అధ్యక్ష మనకు లేనప్పుడు ఎందుకు? జరిగిందని వాళ్ళ తప్పే కాదు. మీరు రద్దు అజెండా రద్దు చేసి మీరు రైట్ ఉంది కదా, మాకు రైట్ ఉంది కదా. యాక్షన్స్ అనేది సవాళ్ళు అనేది మున్సిపాలిటీకి సంబంధించిన విషయం అధ్యక్ష. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతుంది. మున్సిపాలిటీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయం అధ్యక్ష. మున్సిపాలిటీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయం అధ్యక్ష. మున్సిపాలిటీకి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయం కాబట్టి అధ్యక్ష, మున్సిపాలిటీలో మెంబర్గా ఉన్న కౌన్సిలర్స్ కావచ్చు, చైర్పర్సన్ కావచ్చు, వైస్ చైర్పర్సన్ కావచ్చు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతి వ్యక్తి, ప్రతి నాయకు, ప్రతి కౌన్సిలర్ అక్కడ పోయి కూర్చునే అర్హత ఉంది అధ్యక్ష. అక్కడ యాక్షన్లో పాల్గొనడమా లేదంటే ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి పోవడంలో తప్పేం లేదు అధ్యక్ష. అంత మాత్రాన అక్కడ పోయిన వాళ్ళను అవమానించడం అనేది అంత సబబుగా లేదు అధ్యక్ష. ఎందుకంటే గౌరవ సభ్యులు అందరూ ఎవరిని ఏ ఆఫీసర్ను డివియేట్ చేయాలి, ఏ ఆఫీసర్ను తక్కువ చేయాలి, ఏ ఆఫీసర్ను మనం కించపరచాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు అధ్యక్ష. కాబట్టి ఇది జనరల్ ఫండ్ సాధారణ నిధుల నుంచి జరిగే యాక్షన్స్. అవి సాధారణ సమావేశాలకు వచ్చే సబ్జెక్టు కాబట్టి తెలుసుకోవడానికి పోవడంలో తప్పేం లేదు. దానికి గౌరవ కమిషనర్ గారు ఏదో వాళ్ళకి సరైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి సంతృప్తి పరిస్తే బాగుంటుంది అధ్యక్ష. మాట్లాడండి. అజెండా గురించి మాట్లాడాలి. కమిషనర్ గారు పంపిస్తున్నది అజెండా క్యాన్సిల్ చేయడానికి కమిషనర్ గారు పంపిస్తున్నది. ప్రతి నెల ఆయన అట్లనే చేస్తే అట్లనే పోతుంటాం అధ్యక్ష. అధ్యక్ష చెప్పండి అధ్యక్ష. ఒక అధికారి మీద అలిగి ఈ రోజు ఇట్లా చేయడం దయచేసి కూర్చోమని చెప్తున్నాము. దయచేసి అజెండా మొత్తం క్యాన్సిల్ కూర్చోండి. ఎవరి హక్కు వాళ్ళది, వద్దని చెప్పడం అజెండాని స్టార్ట్ చేయకుండా మీరు ఇప్పుడు ఎందుకు రావాలి? మేము ఇంత టైం వెయిట్ చేసుకొని లేదండి. అని ఏమైనా ఉన్నాయి సమస్యలు తప్పకుండా తీరుస్తామండి. కమిషనర్ గారు అధికారులు ఏం చేయాలంటే ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. కౌన్సిల్ అంటే అసలు ఒక నిమిషం అండి, దయచేసి అందరూ వచ్చి అజెండా ఉంటే కూర్చొని పరిష్కరించాల్సిందిగా ఉన్నామండి. దయచేసి కమిషనర్ గారు వాళ్ళందరూ ఇంత పట్టుబడినప్పుడు మన సమస్య పరిష్కరించేది ఉందా లేదా? అధ్యక్ష కమిషనర్ గారు చెప్పారా? తెలివిగా మాట్లాడుతున్నారు సార్. మీరు అర్థం కాలే. మీకు ఒకరిద్దరు వచ్చినారు, ఇంకా 42 మంది ఏమన్నా వస్తారేమో. మీరు కూడా పోతానే ఉద్దేశం ఎందుకు పొమ్మని చెప్పినా అంటారు సార్. ఇంకొకటి ఏంటి అని అంటే అపవాదాలు కౌన్సిలర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ వాడతారు అనేది కంప్లైంట్ అయితే అదే ఇవ్వడం జరిగింది. గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ
లిఖితపూర్వకంగానే ఇవ్వడం జరిగింది. ఇట్లా మాకు అవగాహనగా ప్రవర్తించడం జరిగింది కాబట్టి అజెండా కన్నా ముందే దీన్ని క్లారిటీ చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ అంశాన్ని ముందు పెట్టడం జరిగింది. దయచేసి అందరూ కూర్చొని సమన్వయంగా అందరం బాగుంటుంది అనేది అధ్యక్ష. ఇంకొకటి ఉన్న తెలుగుదేశం కౌన్సిలర్లు మా వాటిలో అభివృద్ధి జరగలేదని మీ పోడియం చుట్టుముట్టారు అధ్యక్ష. అది కాదమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, మీ గురించి కాదమ్మా, నేను చెప్తానమ్మా, మీ తప్పేం లేదమ్మా. అభివృద్ధి లేనప్పుడు నేను కూడా మేము కూడా వచ్చి కూర్చుంటాం, మా దాంట్లో కూడా లేదు అభివృద్ధి లేదు. నేను నుంచి మేము కూడా కూర్చాల్సిందే, తప్పదు. వీళ్ళు చైర్మన్ కు కౌన్సిలర్ బాధ కలిగింది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారమ్మా, దానికి మీరు కూడా సపోర్ట్ చేయాలి, మీకు తప్పదు. ఇది మనమంతా కౌన్సిలర్ ఉంటుంది కాబట్టి తప్పదమ్మా. ఇది ఒక్క నిమిషం అధ్యక్ష. ఈ యాక్షన్స్ ని ఖచ్చితంగా రద్దు చేసి నెక్స్ట్ పిలుస్తాను అధ్యక్ష. ఇప్పుడు క్లాసులకు వచ్చాం, అధ్యక్ష. గతంలో వాటర్ బాటిల్ పెట్టిన అధ్యక్ష, శిల్పా వాటర్ అధ్యక్ష, మామూలు వాటర్ శిల్పా వాటర్ బయట తీసుకొచ్చి పోసా అధ్యక్ష. మనకి ఏం అధ్యక్ష ఈ కర్మ ఇది అధ్యక్ష. మైక్ మాది ఫోన్ పక్క పెట్టండి అధ్యక్ష. మనకి ఇది చెప్పాలి కమిషనర్ గారు సమాధానం చెప్పండి. మాట తీసేసి ఇప్పుడు అధ్యక్ష పూర్వం లేకుండా మీరు చెప్పండి. ఇది కూడా పూర్వం కావాలా? అది కాదు అడిగేది ఏంటి? సభకి ఏమి సమస్యలు అడగడం నేను మాట తీసేసి క్లాస్ పెట్టిన శిల్పా వాటర్ అధ్యక్ష. ఇది కూడా చెప్పండి. క్లాస్ పెట్టడం జరిగిందండి. ప్లాస్టిక్ నందాలు లెక్కలు అధ్యక్ష. మా తరఫున మీరే పెద్ద సమాధానం చెప్పారు అధ్యక్ష. ప్లాస్టిక్ నియంత్రణ నందాలంతా ఏదంతా పాటలు ఉన్నాయి అధ్యక్ష. కదా చూపించు మాది. అందరికీ నమస్కారం. ఈరోజు కౌన్సిల్ అజెండా స్టార్ట్ కాకుండానే ఈరోజు కౌన్సిల్ అజెండాను రద్దు చేస్తూ వాళ్ళు బాయ్కాట్ చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఒక్కటి వైసీపీ కౌన్సిలర్లో నేను అడుగుతున్నా, అసలు 0 ఓవర్ ఎప్పుడు పెట్టారు? అజెండా కంప్లీట్ అయిపోయిన తర్వాత అజెండా పాస్ అయ్యే వాటిని పాస్ చేస్తూ, ఒప్పుకొని వాటిని ఒప్పుకోకుండా ఫెయిల్ చేస్తూ ఉన్న తర్వాత 0 ఓవర్ స్టార్ట్ అవుతుంది. కానీ వాళ్ళు 0 ఓవర్ స్టార్ట్ కాకముందే ఫస్ట్లోనే లేచి కమిషనర్ గారు ఏవో షాపుల వేలంపాటులో ఒక సాటి కౌన్సిలర్ వైస్ చైర్మన్ గారు వచ్చేయండి, మీరు యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా మీరు పార్టీ ఉండకూడదండి, ఒకవేళ ఇక్కడ ఉండాల్సి వస్తే మీరు డిపాజిట్ చేసి మీరు ఒక వేలంపాట దారి మీద కూర్చోవడానికి మాత్రమే ఉంటుంది అని చెప్పారంట. దానికి కమిషనర్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి కౌన్సిల్ మీటింగ్లో అడుగుతున్నాను. అడగండి, మీకు అడగొద్దని మేము చెప్పట్లేదు, కానీ ఎప్పుడు చెప్తున్నాము? అజెండా అయిపోయిన తర్వాత 0 ఓవర్లో నిలదీయండి. 0 ఓవర్లో నిలదీయాల్సిన దాన్ని ముందే నిలదీయడం అంటే ఇది ఒక ఫ్రీ ప్లాన్. అంటే ఈరోజు కౌన్సిల్ జరపకూడదు అని ఒక హాస్యాస్పదం ఏమంటే, పోయిన కౌన్సిల్ మీటింగ్లో తెలుగుదేశం పార్టీకి 415 సర్వే నెంబర్లో ఎకరా 50 సెంట్లు కేటాయించమని చెప్పి అజెండాలో ఒక అంశం తీసుకున్నారు. మేము కూడా అప్పుడు లేవనెత్తినాం, మేము నిరసన తెలిపినాం. ఎప్పుడు ఆ అజెండాలో ఆ పాయింట్ వచ్చినప్పుడు మాత్రమే మేము దాని గురించి వాళ్ళు దాన్ని పోస్ట్ పోన్ చేస్తే లేదు పాస్ చేయాలని చెప్పి వాదించాం. కానీ ఈరోజు ఏ సంబంధం లేకుండా ముందే చేసినారంటే ఇదొక ప్రీ ప్లాన్. కేవలం అజెండాలో మొట్టమొదటి అంశం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించమని చెప్పి ప్రభుత్వం నుంచి వచ్చింది. అది కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టినాము అనే దాన్ని ఖచ్చితంగా పాస్ చేయాల్సి వస్తుందని చెప్పి అది మనసులో పెట్టుకొని ఏదో ఒక వేరే రూట్లో దీని మున్సిపాలిటీని మన కౌన్సిల్ మీటింగ్ను జరగకుండా సాఫీగా జరగకుండా చేయాలనేది బాగా తెలుస్తుంది. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాల్సి వస్తుందని చెప్పి ఈరోజు వాళ్ళ అజెండా మొదలు కాకముందే ఈరోజు దాన్ని రద్దు వాళ్ళ క్షమాపణ చెప్పాలని మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి వాదించడం జరిగింది. పోయినసారి మేము అదే అజెండాలోని అంశం వచ్చినప్పుడు మేము ఆర్గ్యూ చేస్తే
ఇదే గౌరవ కౌన్సిలర్లు ఏం చెప్పారు? నెల రోజుల నుంచి మా వార్డులో సమస్యలు ఉన్నాయి, ఈరోజు మీరు సజావుగా సాగనీయకుంటే మా వార్డు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని చెప్పి నెల క్రితం ఇదే కౌన్సిలర్లు మాట్లాడారు. ఈరోజు అదే కౌన్సిలర్లు మళ్ళీ కౌన్సిల్ మీటింగ్ జరగకుండా చేశారు. ఏందండి ఇది? ప్రజా సమస్యల కోసం మనం పనిచేయడం కోసం మనల్ని ప్రజలు ఎన్నుకున్నారా, లేక మన స్వార్థ రాజకీయాల కోసం ప్రజలు ఎన్నుకున్నారా? రాజకీయాలను తీసుకొచ్చి కౌన్సిల్లో ముడిపెట్టడం ఏంటి? ఒకవైపు ఏమో గతంలో మీరు వైసీపీ ప్రభుత్వంకు పార్టీ కార్యాలయం కోసం మీరు స్థలం కేటాయించమని పెడితే గౌరవప్రదంగా మేము దాన్ని అబ్జెక్షన్ కూడా చేయలేదు. ఉండేది 5 మంది అయినా కనీసం అబ్జెక్షన్ చేయొచ్చు కదా, మేము అది కూడా అబ్జెక్షన్ చేయకుండా పాస్ చేశాం. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని పెడితే దీన్ని రాజకీయంగా తిప్పి దాన్ని వెనక్కి పంపించేదానికి కానీ ఆమోదించకపోవడం కానీ ఆమోదించేదానికి కానీ చేయకూడదని చెప్పి ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చి చేశారు. అంటే ఇంకోటి వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు చూడండి కౌన్సిలర్లు, గతంలో మన రూమ్ల వేలంపాటలలో కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు పాల్గొన్నప్పుడు ఉన్నాయి, అప్పుడు కమిషనర్ గారు మమ్మల్ని బయటకు పంపించలేదు అంట. అంటే అప్పుడు అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీరు అధికారులను కూడా, రూల్స్కు విరుద్ధంగా వాళ్ళు నడుచుకునేటట్టు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసినారని మీరే ఒప్పుకుంటున్నారు. అంటే ఈరోజు అతను రూల్ ప్రకారం పోవడం తప్ప కమిషనర్ గారు ఆయన ఏమంటున్నారు క్లియర్ చెప్తున్నాడు. ఇప్పుడు కూడా అడిగాం మేము, ఏం సార్ అంటే రూల్ వర్షన్ 3 ఉందండి, రూల్ వర్షన్ 3 ప్రకారంగా మేము కౌన్సిల్లో మన వేలంపాటలలో కేవలం మన డిపాజిట్ కట్టి వేలంపాటలో పాల్గొనే వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలని చెప్పి, అది మీరు కమిషనర్ గారిని అడగండి, ఆయన రూల్ వర్షన్ చూపిస్తాడు. దానికి కౌన్సిల్లో గడిబిడి లేపి బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి ఒకరికొకరు సైకిల్ చేసుకుని గౌరవ చైర్పర్సన్ గారు కూడా సైకిల్ చేసి లేయండి మీరు కూర్చుంటే నేనేం మాట్లాడతాను అంటే ఏందండి ఇది? ఇప్పుడు ఏవి ఈ అజెండాను గాల్లో పెట్టారా? నెల రోజుల నుంచి కష్టపడి తయారు చేసిన అజెండా పట్టణ ప్రణాళికలో భాగంగా ఇది పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగము. దీన్ని పక్కన పెట్టించి ఒక తప్పుడు ఆలోచన మనసులో పెట్టుకొని ఈ పాయింట్లో దీన్ని రాద్ధాంతం చేయడం అనేది నిజంగా బాధాకరం. దీని మీద మేము మంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతాం. ప్లస్ మంత్రి గారి ద్వారా రాష్ట్ర నాయకత్వానికి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం. ఎందుకంటే పట్టణ అభివృద్ధికి లేకుండా వీళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తూ తప్పుడు పద్ధతిలో పోతున్నారని చెప్పి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై హింద్. సాధారణ సమావేశం జరిగింది మున్సిపల్ కార్యాలయంలో. ఆ సమావేశానికి ముందు ఒక కౌన్సిలరు, ఒక వైస్ చైర్మన్ గారు ఇద్దరు ఏదో వేలంపాటలో జరుగుతున్నప్పుడు మేము పోతే అక్కడ ఏదో మా కమిషనర్ గారు మీరు బయటికి వెళ్ళమన్నారు అని చెప్పి ఆ కాజు పెట్టి అజెండా కంటే ముందు కౌన్సిల్లో ఏం జరిగిన ముందు అజెండా కంప్లీట్ చేసిన తర్వాత 0 అవర్ ఉంటుంది, దాని మీద ఏ సమస్యలు ఉన్నా కూడా తర్వాత మాట్లాడాల్సి వస్తుంది. కానీ వీళ్ళు ప్లాన్గా ముందే అజెండాను పక్కన పెట్టి మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు అవమానం జరిగింది, మాకు క్షమాపణ చెప్పాలా కమిషనర్ గారు అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసే ఏదైతే ఈరోజు పద్ధతి ఉందో చాలా దారుణంగా ఉంది. ఈరోజు అజెండాలో చాలా పనులు ఉన్నాయి, కొన్ని కొత్త పనులు ఉన్నాయి, కొన్ని పనులు టెండర్ అయినట్టువి ఈరోజు ఆమోదించేవి ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఆడికాడికి వస్తున్నారు, వాళ్ళు ఈరోజు ఆమోదించిన పనులు రేపు స్టార్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఆమోదన కోసం దీని మీద పెడితే ఈ అజెండానే టోటల్గా రద్దు చేసి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఇదే ప్రోటోకాల్ కోసం ఈరోజు అందరూ లేచి మాట్లాడుతూ ఉన్నారు. మాకు వాటిలలో మాకు పిలవడం లేదు, టీడీపీ ఇన్ఛార్జ్లతో చేయించుకుంటున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి. ఇదే గత 3 ఏళ్ళు మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దానికి కూడా మమ్మల్ని పిలిచిన పాపాన ఓలా వాళ్ళు. మేము కౌన్సిల్లో లేచి ఎందుకు మాకు గవర్నమెంట్ ప్రోగ్రాంలో కూడా గడప గడపలో కూడా మమ్మల్ని ఎందుకు పిలవడం లేదంటే వాట్సాప్ గ్రూప్లలో పెడతాము, అది మీరు చూసుకొని రావాలా, సపరేట్గా పిలిచేదేం లేదని చెప్పి డైరెక్ట్గా చెప్పింది కమిషనర్ గారు చెప్పినారు. ఆ రోజున్న కమిషనర్ గారు చెప్పినారు, చైర్పర్సన్ గారు చెప్పినారు. ఈరోజు చూస్తే మాకు ఫోన్ చేయాలా, మమ్మల్ని ఇన్వైట్ చేయాలా అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇదేం లేదు, వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, వాళ్ళది కౌన్సిల్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు అభివృద్ధికి ఆటంకం కలగజేయడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు. గవర్నమెంట్కు చెడ్డ పేరు వచ్చే విధంగా వీళ్ళు పాటించాలని చెప్పి వీళ్ళందరూ నిర్ణయించుకొని చేస్తూ ఉన్నారు. ప్రజలేం తిక్కోళ్ళు కాదు, అన్నీ గమనిస్తూ ఉన్నారు. వీళ్ళకి తొందరలోనే బుద్ధి చెప్పి ఈ ఉన్న కౌన్సిల్లో ఏ ఒక్కరు కూడా మళ్ళీ కౌన్సిల్కి రాకుండా ప్రజలు బుద్ధి చెప్తారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సాధారణ కౌన్సిల్ సమావేశం జరపడం కోసం వచ్చాము. ఈ సాధారణ సమావేశం జరుగుతున్నప్పుడు
ఎజెండాను చదవకుండానే ఫస్ట్ అంశాన్ని మార్కెట్లో జరిగిన వేలం పాటలో మమ్మల్ని రానివ్వలేదు అని చెప్పి గొడవ చేసి వైసీపీ కౌన్సిలర్లు ఎజెండా సాగకోకుండా వెళ్ళిపోవడం అనేది సిగ్గుచెట్టు. ఇలాంటి అంశాలను వాళ్ళు సంఖ్య ఎక్కువ ఉన్నారని చెప్పి ఇలా రద్దు చేసి పోవడం. నెల రోజుల నుండి ఈ పట్టణ సమస్యలను వార్డు సమస్యలను చెప్పుకోవాలని చెప్పి వస్తాము. ఈ సమస్యలన్నీ ఏమీ జరగకోకుండా వీళ్ళు బాయ్కాట్ చేసి వెళ్ళిపోవడం అనేది చాలా దారుణం. ప్రజలు కూడా గమనిస్తున్నారు. నంద్యాలను అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం. అభివృద్ధి జరగకుండా ఇలా చేయడం అనేది చాలా బాధాకరం. ఈరోజు మా 0 అవర్స్లో జరగవలసినటువన్నీ కూడా ముందే ఎజెండా కన్నా ముందే జరిపి వాళ్ళు లేచిపోవడం అనేది చాలా దారుణంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు.